రాష్ట్ర సర్కార్ ఏదైతే ఉందో అనేక గ్యారంటీలతోటి అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీస్ అని చెప్పేసి గ్యారంటీలు అనే ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ గ్యారంటీస్ అనే పేరుతో అయితే ప్రజల్లోకి పోతుంది. సో మొత్తంగా ఈ గ్యారంటీలలో భాగంగా ముఖ్యమైనటువంటి గ్యారంటీసు మనకు ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ నేను గతంలో చాలా వీడియోలలో చెప్తూనే ఉన్నా. సో ఇక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అప్డేట్ ఇది. సో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రేషన్ కార్డులు, ఇటు రైతు భరోసా, వీటితో పాటు ఇక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఒక క్లారిటీ ఉంది. ఇల్లు లేని వాళ్ళకు దీంట్లో L1, L2, L3 అనుకుంటే ఏదో కేటగిరీలు డివైడ్ చేసిర్రు. వితంతువులకి, దివ్యాంగులకు ఏదో ప్రియారిటీ ఇస్తామన్నారు. ఇల్లు మొత్తమే జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళకి ప్రియారిటీ ఇస్తామంటే రకరకాల కేటగిరీలు అల్ల పెట్టుకురు. రేషన్ కార్డులకు ఒక క్రైటీరియా ఉంది, రైతు భరోసాకి ఒక క్రైటీరియా ఉంది. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కూడా ఒక క్రైటీరియా పెట్టుకురు. అదే మనం గతంలో చాలా విషయాలు తీసుకొచ్చినాం, అవి ఇప్పుడు మన తెర మీదకి వచ్చినాయి. అందుకే చెప్తున్నా, ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఉపాధి హామీ పనులు. సో ఉపాధి హామీ పని అనేది సంవత్సరంలో 20 రోజులు పని చేయాలన్నట. సో ఇది ఏదైతే ఉందో ఇదొక్క అంశంతో పాటు అనేక అంశాలు తెర మీదకి వచ్చినాయి. మనం గతంలో ఇప్పుడు అదే అప్డేట్ చూస్తున్నాం. 20 రోజులు పనిచేయడంతో పాటు ఇక్కడ చాలామంది కుటుంబంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిరు. మొన్న గ్రామ సభ జరిగినప్పుడు నేను పదే చెప్పిన, ఇది మళ్ళీ కూడా రిపీట్ కావచ్చు, మళ్ళీ కూడా సర్వేలు కావచ్చు, వాళ్ళొక మార్పులు చేర్పులు జరగవచ్చు అని చెప్పిన కదా. గ్రామ సభలలో చాలామంది క్వశ్చన్స్ రేజ్ చేసినట్ట. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక కుటుంబంలో తల్లిదండ్రుల పేరు మీద తల్లి అండ్ సో ఇక్కడ తల్లి అలాగే తండ్రి పేరు మీద ఒక 20 ఎకరాల భూమి ఉందనుకుందాం. ఇక్కడ వాళ్ళ కొడుకు పేరు మీద భూమి లేదు, మొత్తమే కొడుకు పేరు మీద భూమి లేదు, ఉపాధి హామీ పనికి పోతాడు. సో ఈయన అర్హుడా అనే క్వశ్చన్ రేజ్ చేశారు చాలామంది. ఎందుకంటే తల్లిదండ్రుల ఆస్తి కొడుకు కాబట్టి 20 ఎకరాలు ఉన్నది, వ్యవసాయం చేస్తుడు, ఉపాధి హామీ పనికి కూడా పోతుండు. మొత్తమే భూమి లేని వ్యవసాయ కూలీలను ఎవరిగా లెక్క చేస్తారంటే వ్యవసాయ కూలీగా పరిగణించాలి. భూమి లేకుండా ఉపాధి హామీ పనికి సంవత్సరంలో కనీసం 20 రోజులు పోయిన వాళ్ళు కావాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ ముందుగా చెప్పింది. దానిలో భాగంగా ఇట్లాంటి వాళ్ళు కూడా అనర్హులు కూడా వచ్చారు. దాంతోపాటు కొంతమంది అర్హులు పాపం 20 రోజులు మొత్తమే భూమి లేదు వాళ్ళకి. ఇంకొక కేసు ఏముంది, ఇప్పుడు తల్లిదండ్రులకు భూమి ఉండి ఇట్లా ఉపాధి హామీ పని చేసిన వాళ్ళు ఒక్క కేసు అయితే, ఇంకొక కేసు ఏంటంటే 20 రోజులు పని చేయలే, 20 రోజులు చేయలేదు, ఒక 19 రోజులు 18 రోజులు ఇట్లా రకరకాలుగా 20 రోజుల కంటే తక్కువ రోజులు చేసిరు. కానీ వీళ్ళ పేరు మీద గుంట భూమి కూడా, ఒక్క సెంటు భూమి కూడా లేదు. మరి వీళ్ళు కదా అర్హులు. సో వీళ్ళే కూడా అప్లికేషన్ లెక్కలో తీసుకుంటే అనేక మంది లబ్ధిదారులు పెరుగుతారని చెప్పేసి మనం ప్రెడిక్షన్ చేసిన విధంగానే దానికి సంబంధించి కొత్తగా మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అని చెప్పారు కదా. ఈ గ్రామ సభలకు సంబంధించి దాంట్లో పెట్టుకున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కొత్తగా 2.24 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. ఎన్ని? 2.24 లక్షల దరఖాస్తులు, కొత్త దరఖాస్తులు వచ్చినాయి. సో దీంట్లో చాలామంది మేము 18 రోజులు చేసినాం, మేము 19 రోజులు చేసినాం, లేదా మాకు మొత్తమే భూమి లేదు కానీ పని చేసినాం అని చెప్పేసి చాలామంది అయితే అప్లికేషన్ పెట్టుకురు. మొత్తం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి 2.24 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఇందులో 19,193 అప్లికేషన్లకు ఓకే. దీనిలో 2.24 లక్షలకి ఎంత? 19,193 దరఖాస్తులు ఓకే. అంటే దరఖాస్తులకు ఆమోదం తెలిపినండి. వీళ్ళకి వస్తుంది 19,193 మందికి 2.24 లక్షలకి వెళ్ళి 19,193 కరెక్ట్. యా 1,44,784 రిజెక్ట్ అయినాయట. ఎన్ని? 1,44,784. సో ఇవి రిజెక్ట్ అయినాయి. 1,44,000 దరఖాస్తులు రిజెక్ట్ అయినాయి.
భూమి ఉన్నదనే కారణంగానో లేకపోతే ఇంకా 20 రోజులు పనిచేయలేదు అనే కారణంతో రకరకాల కారణంతో ఇది వడబోసుడు తీసేసుడు తప్పితే వేరే అంశంలాగా అనేది కనబడుతుంది. మొత్తంగా 59,000కు పైగా దరఖాస్తులపై తేల్చని అధికారులు. ఇక దీంట్లో మళ్ళీ లెక్కలు ఒక 59,000 దరఖాస్తులు ఎటు తేల్చలే, ఎటు తేలలేదు. రెండు 2,24,000 పై మంది జిల్లుకు అప్లై చేసుకుంటే 19,193 మందికి మాత్రమే అధికారులు ఆవరణ తెలిపారు. వాళ్ళకి రైతు భరోసా అన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పడే అవకాశం ఉంది. మిగతా 1,44,000 చిల్లర రిజెక్ట్ చేశారు. ఇంకో 59,000 పై చిలుకు ఎటు తెలుసుకోలేకపోతారట. ఇక ఎన్నడూ తెలుసుకుంటారు వీళ్ళకి, ఎన్నడూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పడాలి. ఈ లోపల వాళ్ళు ఎన్నిసార్లు ఆత్మీయ భరోసా తీసుకుంటారు? అప్లికేషన్ చేసుకున్న డేట్ నుంచి ఈ అర్హులకు ఎంతమంది అయితే 19,193 మందికి ఇస్తారో వాళ్ళకి ఎన్ని నెలలు ఇస్తే వీళ్ళకి లేట్ అయితే ఆ నెలలో కూడా కల్పిస్తారా? దెర్ ఇస్ నో క్లారిటీ. సో చివరి దశ వరకు చేరిన దరఖాస్తులు ఆన్లైన్ అప్లోడ్ చేసి చివరి దశ చేరుకుందట. ఇప్పటికే 5.80 లక్షల మంది అర్హులుగా గుర్తింపు. మొత్తం ఎంత? 5.80 లక్షలు మంది అర్హులు. వీళ్ళంతా దేనికి అర్హులుగా గుర్తించారు వీళ్ళు? మొత్తం వారిలో 18,180 మందికి నగదు బదిలీ ఆల్రెడీ అయిందట ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో మిగిలిన వారికి నిలిచిన నగదు జమ. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చదువుదాం మనం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో లబ్ధిదారుల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అంతకుముందు గ్రామ సభల్లో మండల కార్యాలయాల్లో 4 రోజుల పాటు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా 2,24,487 కొత్త అప్లికేషన్లు వచ్చాయి. వీటిని ఆదివారం సాయంత్రం ఈ కొత్త వచ్చిన అప్లికేషన్లు లెక్కించి ఇందాక నేను చెప్పిన లెక్క. సో ఆదివారం సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్ ఎంట్రీ చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు అయిపోయింది. ఇక మరి ఇప్పుడు అయిపోయినాకనే చెప్పుకుంటున్నాం వార్త. ఆ తర్వాత సైట్ క్లోజ్ చేస్తామని, ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని చెప్పింది. ఈ మేరకు PR, RT డైరెక్టర్ సృజన అన్ని జిల్లాల్లో DRDOలకు ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇది 2వ పేజీలో పూర్తి వివరాలు ఉన్నాయి దీనికి సంబంధించి. అసలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి ఒకసారి మొత్తం చదువుకునే ప్రయత్నం చేద్దాం. దీంతో అన్ని జిల్లాల్లో దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియ అనేది శరవేగంగా చేపట్టారు. అయితే తమ సమస్యలు పరిష్కరించాలని ఇటీవల ఉపాధి హామీ సిబ్బంది 3 రోజులు నిరసన కార్యక్రమాలు చేశారు. ఉపాధి హామీ సిబ్బంది 3 రోజుల నుంచి కార్యక్రమాలు చేశారు. దీంతో అప్లికేషన్ల ఎంట్రీకి కొంత ఆటంకం ఏర్పడింది. దీంతో కొన్ని జిల్లాల్లో దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో వారికి మరో 2 రోజులు సమయం ఇచ్చారు. మరికొన్ని జిల్లాల్లో అప్లోడ్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. అనంతరం దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. కాగా భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే తొలి విడతలో 18,180 మంది ఖాతాల్లో 6,000 చొప్పున 1,090 కోట్లకు పైగా నగదు జమ చేసింది. ఆల్రెడీ జమ చేసేసిరట. ఎంత? 12,000 చొప్పున 18,180 మందికి 6,000 చొప్పున ఎంత వేసిరు ఇప్పటికే. సో చాలామంది మాకు రాలే అవుతారు కానీ వాళ్ళు మండలానికి ఒక ఊరికి ఒకే అట్లా వేసుకుంటారు. ఒక ఊరు 2 ఊర్లు ఇట్లా ర్యాండమ్ అక్కడ కొన్ని వేసుకుంటూ పోతున్నారు. ఆ లెక్కలే అన్నట్టు ఇవంతా. దాంట్లో 1,090 కోట్లు ఆల్రెడీ నగదు జమ చేసేసారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ నిలిచిపోయింది. కాగా అసలు ఇక్కడనే చిక్కంత ఇక్కడ వచ్చిపడ్డది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్కు ఈ నగదు బదిలీకి అంటే మిగతా సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు కానీ నగదు బదిలీ చేయొద్దని ఏమైనా రూల్ ఉందో మేబీ ఐ డోంట్ నో. కాకపోతే ఇవి పథకాలు అనేది ఎన్నికల కోడ్ కంటే ముందే ఇనిషియేట్ చేసారు కాబట్టి కంటిన్యూ చేసే అవకాశం ఉంటే వేయాలని చెప్పేసి బండి సంజయ్ కూడా కోరిండు. ఎందుకంటే మీరు అన్ని మొదలుపెట్టి ఆపేసి ఎన్నికల కోడ్ అని ఆపితే మరి దాదాపు ఈ ఎన్నికలు అయిపోవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మా ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాదు, అటు వరంగల్ ఇవన్నీ తీసుకుంటూ పోతే మరి 40 రోజులు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడే ఉండే, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల కోడ్ వస్తుంది, ఆ తర్వాత మున్సిపల్ వస్తాయి. ఏమన్నా నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చేది? అయిపోయి భజగోవిందం అయితే ఈ ఓట్లన్నీ. కాగా 2023-24 ఉపాధి హామీ పథకం కింద 20 రోజుల పని దినాలు పూర్తి చేసిన వారిని ఆత్మీయ భరోసాకు లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు. మొత్తం 6 లక్షలకు పైగా లబ్ధిదారులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి కొత్తగా ఇప్పటివరకు వచ్చిన 2,24,487 దరఖాస్తుల్లో 19,193 అప్లికేషన్లకు ఒకే చెప్పారు. పలు కారణాలతో 1,44,784 అప్లికేషన్లు రిజెక్ట్ చేశారు. ఇంకా 59,542 దరఖాస్తులపై నిర్ణయం తీసుకోలేదు. అధికారుల పరిశీలన తర్వాత ఇంకా 5,000 నుంచి 6,000 వరకు అర్హులు ఉంటారని అధికారులు పేర్కొంటారు. ఇంకా ఒక 5 నుంచి
ఎంత 5 నుంచి ఒక 6,000 మంది అర్హులు ఉండుంటారు. వాళ్ళంతా మరి జర వెనక ముందు వస్తాయి కాబట్టి. ఇక కాగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 5,80,577 మందిని ప్రభుత్వం అర్హులా గుర్తించింది. కొత్తగా మరో 25,000 నుంచి 30,000 మంది అర్హుల జాబితాలో చేరే అవకాశం ఉంది. మొత్తం కలిపితే 6 లక్షలకు పైగా లబ్ధిదారులు పథకానికి ఎంపిక కానున్నారు. అయితే రాష్ట్రంలో 5-6 జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ పూర్తయింది. భూమి ఉన్నోళ్ళు కూడా అప్లై చేసుకున్నారు అంటారు. నేను ఇందాక మనం చెప్పిన కేసే. సో ఇట్లా ఇటీవల గ్రామ సభల ద్వారా స్వీకరించిన అప్లికేషన్లో అస్సలు భూమి లేని వాళ్ళు, జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకున్నారు. ఆత్మీయ భరోసా వస్తుందనే ఆశతో భూమి ఉన్నవారు సైతం అప్లికేషన్ పెట్టుకున్నారు. మరోవైపు గతంలో భూమి అమ్ముకున్న రికార్డుల్లో పేర్లు అలాగే ఉన్నవారిని అర్హుల జాబితా నుంచి తీసేశారు. భూమి అమ్ముకురు కానీ ధరణిలో రికార్డుల్లో వాళ్ళ పేరు ఉంది, వాళ్ళు కూడా అప్లై చేసుకురు, వాళ్ళే కూడా తీసేసారట. అప్లికేషన్ల నమోదు, అర్హుల వివరాలను ప్రత్యేక పోర్టల్లో ఎంట్రీ చేస్తున్నారు. ఇందులో లబ్ధిదారుల పేరు, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయగా వీరికి భూమి ఉందా లేదా అని తెలిసిపోతుంది. భూమి ఉంటే వీరి పేరు ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది. భూమి లేకపోతే అర్హుల జాబితాలో పేరు నమోదవుతుంది. ఏంది ప్రత్యేక పోర్టల్ ఇది లబ్ధిదారుల పేరు, అధిక ఆధార్ కార్డుల వివరాలు నమోదు చేయగానే వీరికి భూమి ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఆధార్ కార్డుతో అయితే భూమి ఉంటుంది కాబట్టి క్లియర్ తెలిసిపోతుంది, అది ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతుందట. గ్రామ సభల్లో ప్రదర్శించిన జాబితాపై స్వీకరించిన అభ్యంతరాల్లో అర్హులై ఉండి జాబితాలో పేరు ఉన్నా కూడా లిస్ట్ నుంచి వైదొలిగించారంటే ఇక ఫ్యామిలీలో ఏ ఒక్కరికి భూమి ఉన్నా పేరు రిజెక్ట్. సో మనం తమ్నెల్ మీద పెట్టిన అసలు ముచ్చటకి ఇదే. ఏంది జాబ్ కార్డు కలిగిన కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా, మొత్తం జాబ్ కార్డు కలిగిన కుటుంబంలో ఒక 4 ఉంటే, అమ్మ నాన్న భార్య భర్తలు 4 ఉంటే, వీళ్ళు 4 ఉన్నారనుకో, దాంట్లో ఒక్కరి పేరు మీద భూమి ఉన్నా కూడా ఆత్మీయ భరోసా కట్ అన్నట్టు. జాబ్ కార్డు కలిగిన కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా వారు ఆత్మీయ భరోసాకు అనర్హులుగా గుర్తిస్తారు. కుటుంబ యజమానికి భూమి లేకుండా ఇతర కుటుంబ సభ్యులకు భూమి ఉంటే వారిని లిస్టు నుంచి తొలగిస్తారు. కుటుంబ యజమానికి భూమి లేకుండా ఇతర కుటుంబ సభ్యులకు భూమి ఉంటే వారి కూడా లిస్టు. ఇప్పుడు ఏమంది, చాలామంది తెలుగు తల్లిదండ్రులు కొడుకుల పేరు మీద ఎక్కిచ్చేస్తారు ఎందుకు తీయని. ఇక్కడ ఇప్పుడు వీళ్ళిద్దరు తల్లిదండ్రులు అనుకుంటే వీళ్ళ పేరు మీద లేకుండా కొడుకు పేరు మీద ఎక్కించిన అనుకో, వీ 4 కుటుంబంలో అందరూ కూడా వాళ్ళు కూడా అనర్హులే. సో ఆత్మీయ భరోసా వాళ్ళకు కూడా రాదన్నట్టు. కుటుంబ యజమానికి భూమి లేకుండా ఇతర కుటుంబ సభ్యులకు భూమి ఉంటే వారి లిస్టును తొలగిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం భూమి ఉండి తర్వాత అమ్ముకున్న వారి పేర్లు రికార్డులు అలాగే ఉండటంతో అలాంటి వారు ఆత్మీయ భరోసాకు ఎంపిక కాలేదు. అలాంటి వారి విషయంలో ఏం చేయాలనే దానిపై అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. రాష్ట్రంలో ఓ వృద్ధురాలు 10 ఏళ్ల క్రితం తన భూమిని విక్రయించింది, కానీ ఆమె పేరు రికార్డులో అలాగే ఉండటంతో ఆత్మీయ భరోసాకు ఎంపిక కాలేదు. వీరి నుంచి ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకోనుంది. తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి భూమి విక్రయించినా రెవెన్యూ రికార్డులో పేరు అలాగే ఉండడానికి గల కారణాలు సర్టిఫై చేసి వివరాలను ఎంపీడీఓ ఇవ్వాలి. సో ఆ తర్వాత ఎంపీడీఓ అర్హులను ధృవీకరిస్తే వారికి ఆత్మీయ భరోసా వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు అంత రిస్క్ చేయడానికి ఇష్టపడడం లేదని తెలిసింది. మరోవైపు కుటుంబంలోని మహిళా బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది. ఒకవేళ ఒకే ఇంట్లో అర్హులైన 2 మహిళలు ఉంటే వారిలో పెద్ద వయస్కురాలి ఖాతాలో డబ్బులు వేయనున్నారు. ఇప్పుడు ఇంట్లో మళ్ళీ తర్వాత ఇద్దరు, ఈమె భార్య, ఇక్కడ ఈమె భార్య, ఈ కుటుంబంలో ఉన్నారు, ఎవరి పేరు మీద భూమి లేదు. ఇక్కడ పెద్ద వయసు అయిన అత్తగారి పేరు మీద, అంటే ఇంట్లో ఎవరు పెద్ద వయసు ఉన్న మహిళలు ఉంటే వాళ్ళ పేరు మీదనే అకౌంట్లో పైసలు జమ చేస్తారట. ఓకే, ఒకవేళ ఒకే ఇంట్లో అర్హులైన 2 మహిళలు ఉంటే వారిలో పెద్ద వయస్కురాలు ఖాతాలో డబ్బులు వేస్తారు. కుటుంబంలో అర్హులైన మహిళలు లేకుంటే కుటుంబ పెద్ద పురుషులైనా సరే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. అర్హులై ఉండి భార్య చనిపోతే భర్తకు లేదా ఆ కుటుంబంలో ఏ సభ్యుడు ఉన్నా వారికి పేరు నగదు జమ చేయబడుతుంది. సో ఉండి ఇంట్లో ఒకరే ఒంటరిగా ఉన్నా కూడా భర్త కానీ భార్య కానీ వాళ్ళకు కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. సో మొత్తంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కొత్తగా 2,24,487 దరఖాస్తులు వచ్చినాయట. 19,000 దరఖాస్తులకు అయితే ఒక చేసిరు. సో మరి చాలా వరకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చాలా గ్రామాలలో ఈ ఎన్నికలకు సంబంధించి కోడ్ ఉన్నందువల్ల ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది ఉమ్మడి జిల్లాలలో, ఇటు మెదక్ కానీ అటు నిజామాబాదు, వరంగల్, కరీంనగర్ ఇట్లాంటి దాదాపు ఈ ఉమ్మడి జిల్లాలలో అనేక జిల్లాలు ఉన్నాయి మనం సపరేట్ జిల్లాలో చూసుకుంటే. సో ఇట్లా అనేక జిల్లాలలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఇవైతే పడతలేవని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎన్నికల కోడ్ ముగిసే అవకాశం అయితే ఉంది, కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎన్నికల కోడ్ ఇట్లా రకరకాలుగా ఎన్నికల కోడ్లు కంటిన్యూగా వస్తే మరి కాంగ్రెస్ పార్టీ రిస్క్ చేయదలుచుకుందా, లేదా ఎన్నికల కోడ్ కాస్తంత లేట్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్యాప్ ఇస్తామనంటేనేమో అటు సర్పంచ్ మన ఎస్ఎస్సి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, సో విద్యార్థులకి. సో ఏ రకంగా చూసుకున్నా కూడా కాస్త సంకట పరిస్థితుల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. సో దీని ఈ అన్ని సవాళ్ళను ఎట్లా అధిగమిస్తా అనేది మాత్రం